సార్, బుద్ధి జ్ఞానం. కొంతమంది పెద్దవాళ్ళు కోపం వస్తే చిన్న వాళ్ళు తిడుతుంటారు, నీకు బుద్ధి ఉందా, నీకు జ్ఞానం ఉందా అంటే. నాలెడ్జ్, విజ్డమ్ సార్. అంటే బుద్ధికి జ్ఞానానికి ఉన్న తేడా ఏమి, ఇది చిన్న సారాంశం. ఈ 4 మంది గురువు దగ్గర విద్య నేర్చుకుని వీళ్ళు ఇంటికి గురుదక్షిణ ఇచ్చేసి ఇంటికి వస్తుంటే దారిలో ఒక చనిపోయిన పులి ఎముకల గూడు కనబడిందంట. దాంతో ఒకడేమన్నాడు, నా విద్యను ఉపయోగించి దీనికి నేను కండరాలు నరాలు సృష్టిస్తానన్నాడు. రెండో వాడు ఏమన్నాడు, దీనికి అవయవాలు సృష్టిస్తాను రా అన్నాడు. మూడోవాడు, నా విద్య ద్వారా నేను దీనికి ప్రాణం పోస్తాను రా అన్నాడు. నాలుగోవాడు, వద్దురా అది లేస్తే తినేస్తుంది అంటే, నువ్వు పోరా అంటారు. విడిపోయి చెట్టు కూర్చునేస్తాడు సార్. ఈ ముగ్గురు ఈ ప్రయోగం చేస్తే అది లేచింది, ముగ్గురిని తినేసింది సార్. దీని అర్థం ఏమంటే, ఒక రకంగా అంటే 4కి జ్ఞానం ఉంది, 3కి బుద్ధి లేదు కాబట్టి మరణం పాలయ్యారు, బుద్ధున్నోడు బతికాడు అంటారు సార్. అంటే ఫైనల్గా చెప్పాలంటే తరగతిలో ఉపాధ్యాయులు అనేవాళ్ళు అందరికీ ఒకే